Hi guys, welcome back to డే 2 హ్యాండ్స్ ఆన్ SQL. సో ఈరోజు మనం ఆల్రెడీ కాన్సెప్చువల్ వీడియో అయితే అప్లోడ్ చేసాము. సో దానికి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఇది అక్కడ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని ఇక్కడ హ్యాండ్స్ ఆన్ చేద్దాం డైలీ లాగా. సో ఎవరైతే అది చూడలేదో ఫస్ట్ అక్కడ చూసి ఇక్కడికి రండి, లేదంటే మీకు అర్థం కాదనమాట. ఓకేనా? సో మనం ఫస్ట్ ఈ టేబుల్ ఇది కొత్తవే అనమాట. నేను ఈరోజు మీకు రికార్డింగ్ చేసి పంపిద్దామని. సో అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, లైక్ వీ క్రాస్ 30 సబ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. లైక్ థ్యాంక్ యూ అందరికీ. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా జంప్ చేద్దాం టాపిక్లోకి. సో ఈ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ వచ్చేసి ఇవి నిన్న మాట్లాడుకున్నట్టే సేమ్ టేబుల్ తీసుకుందాం. జస్ట్ ఒకసారి ఈ టేబుల్ ఎలా ఉంది అన్న చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ. రైట్, సో ఈ టేబుల్లో డేటా వచ్చేసి 9 రికార్డ్స్ ఉన్నాయి అండ్ దీస్ మెనీ కాలమ్స్ 5 కాలమ్స్ ఉన్నాయి. సో మనం వేర్ కండిషన్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక వేర్ కండిషన్ అయితే ఇక్కడ అప్లై చేద్దాం. ఆల్ రైట్, వేర్ ఇందాక ఏమున్నాయి, సపోజ్ వీల్ సే USA, రైట్? USA కంట్రీ కోడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్ట్రింగ్ అయితే ఇలా పెట్టాల్సిందే, లేకపోతే పని అవ్వదు. అదే మీకు వేర్కార్ గురించి చెప్పాను కదా, వేర్కార్ అయితే స్ట్రింగ్ పెట్టాలి, నంబర్ అయితే మీరు డైరెక్ట్గా వేసేయచ్చు. రైట్, సో ఇక్కడ చూసారా అన్ని USA రిలేటెడ్ మీకు వస్తున్నాయి. USA అన్ని USA. ఇంకోటి ఏమన్నా ఉంటే అది రావట్లేదు. 9 రికార్డ్స్లో ఓన్లీ 8 వచ్చినాయి. మీరు ఇప్పుడు చూస్తే ఒక రికార్డ్ అది ఎక్కడో ఉంది, అది మనం ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఆ రికార్డ్ ఏంటన్నది అప్పుడు ఏం చెప్పాను నీకు, నాట్ ఈక్వల్స్ టు USA పెడితే USA ఈక్వల్ టు లేని రికార్డ్ తీసుకురమ్మని చెప్తున్నాం కదా. సో ఈ ఆపరేటర్ కూడా ఇక్కడ కవర్ అవుతుంది. సో ఈ ఒక్కటే రికార్డ్ చూసారా మీరు అవుట్పుట్లో వచ్చింది. సో టోటల్ 9 రికార్డ్స్ అనుకున్నాం. 8 ఈక్వల్స్ టు USA, 1 NLD అని ఉంది. ఇది మేబీ న్యూజిలాండ్ అయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ద కంట్రీ కోడ్ ఇస్, బట్ ఇక్కడైతే మీరు ఆపరేటర్ నేర్చుకుంటున్నారు వేర్ కండిషన్తో. రైట్, ఈక్వల్స్ టు చూసారు, నాట్ ఈక్వల్స్ టు చూసారు. అండ్ ఆల్సో యూ కెన్ యూస్ సంథింగ్ లైక్ పాపులేషన్ గ్రేటర్ దాన్. పాపులేషన్ అన్నది మనకి నెంబర్ కదా, సో జస్ట్ దానికి మీరు స్ట్రింగ్స్ తీసేయచ్చు. ఐ మీన్ ఎన్క్లోజేషన్ ఏదో చేశారు కదా, పాపులేషన్ గ్రేటర్ దాన్ సమ్. ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు నేను స్ట్రింగ్స్ అంటే, ఎందుకు పెట్టట్లేదు, నంబర్ కాబట్టి. రైట్, సో అన్ని 10,000 కంటే పెద్దగా ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ 90,000 కంటే ఎక్కువ ఉన్నాయి. సో 1 lakh ఇచ్చుకుందామా మనం. సో 1 lakh కంటే ఎక్కువ ఉన్నాయి ఏమన్నా ఉంటే తీసుకురండి అని అంటున్నారు. రైట్, సో గ్రేటర్ దాన్ అన్నది ఇలా వర్క్ అవుతుంది. 6 మాత్రమే 1 lakh కంటే ఎక్కువ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే 11, 1,17, 1,20, 1,21, 25 అండ్ ఆల్సో 2 lakh, 5 lakh. రైట్, సో ఇలాగ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా సేమ్. ఇంకా నేను మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడ వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మీరు కావాలనుకుంటే ఇదే టేబుల్ దగ్గరికి వచ్చి యూ కెన్ ప్రిపేర్ యువర్ థింగ్స్ ఆఫ్ లైక్ లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఏది కావాలో అది పెట్టుకోండి. ఓకే, సో ఇన్ ఆపరేటర్ అన్నది ఒకటి వాడదాం అనుకున్నాం కదా. సో విల్ యూజ్ ఇన్ ఆపరేటర్. పాపులేషన్ కాదు, కంట్రీ కోడే వాడదాం, ఎందుకంటే కోడ్ ఇన్. రైట్, సో ఇన్ అంటే ఇప్పుడు నీకు NLDలో ఉన్నాయి కావాలి అండ్ ఆల్సో నీకు కావాల్సింది USAలో ఉన్నాయి కూడా కావాలి. అంటే నువ్వు యాక్చువల్లీ ఆర్ యూజ్ చేయొచ్చు. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. NLD అయినా అయ్యి ఉండొచ్చు, నాకు USA అయినా అయ్యి ఉండొచ్చు. దాన్ని నువ్వు ఎలా రాయొచ్చు అంటే యూ కెన్ హియర్ విల్ ఆల్సో యూజ్ దిస్ కామెంట్స్. లైక్ నేను చెప్పిన కలర్ మారుతుందని. సో మీరు చూస్తున్న ఫాంట్ కలర్ వేరే ఉంది, ఇక్కడ డబల్ కోట్స్ ఐ మీన్ హైఫెన్స్ పెట్టంగానే కామెంట్స్ అనమాట. దిస్ ఈజ్ అదర్ వే, సపోజ్ అదర్ వే ఆఫ్ డూ ఆఫ్ ఆర్. రైట్, అబోవ్ దిస్ ఈజ్ ఒక వే ఆఫ్ ఆర్. ఇప్పుడు మీరు రాసేది ఇంకో వే ఆఫ్ ఆర్. లైక్ ఆర్ని ఎలా అయినా చేయొచ్చు, లేకపోతే ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి వేర్ కంట్రీ కోడ్ ఈక్వల్స్ టు USA. రైట్, ఆర్ మళ్ళీ కంట్రీ కోడ్ అన్ని నువ్వు మళ్ళీ రాయాలి. నేను బద్ధకం ఎక్కువైంది, నేను కంట్రీ కోడ్ ఈక్వల్స్ టు USA ఆర్ NLD అని రాస్తానంటే దానికి అర్థం కాదు. ఇదేంటి ఇడు ఇలా రాస్తున్నాడు, నేను ఇలా తయారు చేయించుకున్నాను కదా నా సర్వర్ని, నీకు నచ్చినట్టు నువ్వు రాస్తే ఎలాగా అని అంటుంది అది. రైట్, సో రన్ చేద్దాము.
నాకు తెలిసి ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకంటే కొన్ని వాటిల్లో స్నోఫ్లేక్లో అయితే డైరెక్ట్ మీకు సెమీకోలన్ అన్నది వర్క్ అవుతుంది, కాకపోతే ఇక్కడ సెమీకోలన్ అన్నది వర్క్ అవ్వట్లేదు. సో ఈ రెండు ఏదైనా ఒకటే అనమాట. ఓకే, లెట్స్ జస్ట్ కాపీ దిస్ లైన్. ఓకే, ఇప్పుడు పైది ఒక్కటే రన్ చేద్దాం. ఇప్పుడు ఎలాగా ఆన్సర్ అవుట్పుట్ ఇస్తుంది. ఇది దీన్ని కూడా ఒప్పుకోవట్లేదు. సో లెట్స్ రిమూవ్ దిస్ కామెంట్. మీకు కామెంట్ అయితే అర్థమైంది కదా. ఇక్కడ ఈ హ్యాకర్ ర్యాంక్లో కొన్ని ఎలా ఉంటాయంటే లైక్ మీరు వీడు రాసిన కోడ్ ప్రకారమే అవుట్పుట్ ఉండాలి అన్న ఇదిగా వీడు చేస్తాడు. మీరు వేరే కంపైలర్ వాడుకుంటే ఇంకా బెటర్గా అనిపిస్తుంది, బట్ నాట్ అన్ ఇష్యూ, ఇది కూడా ఓకే. సో విల్ జస్ట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ క్వెరీ అండ్ ఐ విల్ ఆల్సో షో యూ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ ద అదర్ క్వెరీ, రైట్. సో ఇక్కడ యూఎస్ఏ ఉన్నాయన్నీ వస్తున్నాయి అండ్ ఆల్సో మీకు ఎన్ఎల్డి అన్నది కూడా వచ్చింది, రైట్. సో అలా అయినా మీరు వాడచ్చు. లేదు అంటే మనం ఇందాక ఇంకో ఇంకో క్వెరీ రాసుకున్నాం కదా, అది కాపీ చేశాను. సో ఆర్ కండిషన్, ఇందాకది ఇన్ కండిషన్, ఇప్పుడు ఆర్ కండిషన్, రైట్. సో ఇప్పుడు కూడా సేమ్ రిజల్ట్, రైట్. సో ఏదైనా వాడుకోవచ్చు నువ్వు ఇన్ ఆపరేటర్ అండ్ ఆల్సో నాట్ ఇన్ వాడితే నీ పరిస్థితి ఏంట్రా అంటే, నాట్ ఇన్ వాడితే ఏం లేదు నీ పరిస్థితి. మొత్తం ఈ అన్ని రికార్డ్స్ యూఎస్ఏ ఎన్ఎల్డీలోనే ఉన్నాయి కాబట్టి ఇంకా మనం చేసేది ఏం లేదు. ఇంకా నాట్ ఇన్ పెట్టామంటే నాట్ ఇన్ యూఎస్ఏ కామా ఎన్ఎల్డి అని రాస్తే ఈ రెండిట్లో కానివి ఏమన్నా ఉంటే నాకు తీసివ్వరా అని అంటున్నాం. ఆ రెండిట్లో కానీ మనకు అసలు ఏం లేవు. అన్నీ యాక్చువల్లీ చూస్తే 9 రికార్డ్స్ యూఎస్ఏ కానీ ఎన్ఎల్డి కానీ మాత్రమే ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇదే వస్తుంది. ఓకే, సో ఇంకోటి మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఇప్పుడు వీల్ సే టూ డబల్ కండిషన్ వాడదాం, ఆర్ అండ్. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఇంకోటి ఏంటి చెప్పడం మర్చిపోయానంటే, అక్కడ మీరు వేర్ కండిషన్ వాడాక ఫ్రమ్ టేబుల్ నేమ్ సిటీ వేర్ సమ్ కండిషన్ ఇచ్చారు, లైక్ కంట్రీ కోడ్ ఈజ్ ఈక్వల్స్ టు యూఎస్ఏ అని ఇచ్చారు అండ్ ఆల్సో ఇంకో కండిషన్ ఇచ్చారు అండ్ కంట్రీ సంథింగ్. ఇంకోటి ఏంటి, పాపులేషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 lakh అని ఇచ్చారు, రైట్. 10,000 1 lakh అండ్ ఆర్డర్ బై పాపులేషన్. సో ఇది అనమాట. లైక్ నేను అక్కడ క్లాస్లో మిస్ అయింది, సో ఇక్కడ కవర్ చేసేసాను. సో ఆర్డర్ బై పాపులేషన్ అన్నది, ఆర్డర్ అన్నది లాస్ట్లో వస్తుంది, వేర్ అన్నది ఫ్రమ్ తర్వాత వస్తుంది. ఓకే, ఎప్పుడైనా లిమిట్ ఈజ్ ద వెరీ ఎండ్ అనమాట. లిమిట్ ముందు మోస్ట్లీ ఉండేది ఆర్డర్ అనమాట. ఓకేనా, అండ్ ఆల్సో ఫ్రమ్ తర్వాత మోస్ట్లీ వచ్చేది వేర్ ఉంటుంది. ఓకేనా, సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ గురించి నేను మాట్లాడుకున్నాం. ఎవరైనా ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ ఒక క్వెరీ రాస్తున్నాం అంటే. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈ క్వెరీ ప్రకారంగా చూసుకుందాం. సో ఫస్ట్ ఫ్రమ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫ్రమ్ సిటీ ఆ టేబుల్ తెచ్చుకుంటుంది. నెక్స్ట్ సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఫ్రమ్ వస్తుందని చెప్పుకున్నాం కదా. సో సిటీ మొత్తం డేటా తీసుకుంటుంది, తర్వాత వచ్చేది వేర్ కండిషన్ అంటే ఆ డేటా మొత్తంలో ఆ ఫిల్టర్ చేయి నువ్వు వేర్ కండిషన్ యూజ్ చేసి. కంట్రీ కోడ్ యూఎస్ఏ ఉండాలి, పాపులేషన్ 10,000 1 lakh కంటే గ్రేటర్ ఉండాలి. ఇది జరిగాక సెలెక్ట్లోకి వస్తుంది. సెలెక్ట్లో స్టార్ అన్ని కాలమ్స్ తీసుకో. ఓకే, ఇదంతా తీసుకున్నాక లాస్ట్లో ఆర్డర్ బై. ఓకే, ఆర్డర్ బై ఏ ఏ దేని ద్వారా, పాపులేషన్ కాలం ద్వారా ఆర్డర్ బై చేసి నువ్వు రిజల్ట్ని వాళ్ళకి చూపించు డిసెండింగ్గా. ఓకే, సో ఇది మీరు రన్ చేస్తే క్వెరీ. సో మీరు ఇప్పుడు ఓ సో వీడు అడిగిందే అదంట, నాకు తెలీదు క్వశ్చన్. సో నేను క్వశ్చన్ కూడా చూడలేదు, జస్ట్ ఒక శాంపిల్ క్వశ్చన్ రాశాను. సో యూఎస్ఏ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అండ్ ఆల్సో వాళ్ళ శాలరీ వచ్చి 1,00,000 కంటే ఎక్కువ ఉండాలి. సో అట్లా ఉన్న వాళ్ళది, సారీ మనం శాలరీ అనుకుంటున్నాం, పాపులేషన్ 1,00,000 ఉండాలి, కంట్రీ యూఎస్ఏ ఉండాలి. అందులో ఇవి సిటీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ ఇవి ఉన్నాయి, కాలిఫోర్నియా, ఫ్లోరిడా. ఇవి యాక్చువల్లీ ఈ డేటా ప్రకారం మనం మాట్లాడుకున్న డేటా ప్రకారం మాట్లాడుకుంటే రాజమండ్రి కంట్లో శాలరీ సమ్ 20 రూపాయల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఆర్డర్ బై పాపులేషన్ ఎక్కువ నుంచి తక్కువకి డిసెండింగ్ చెప్పావు కదా, 2,00,000, 1,20,000, 1,17,000 కదా. సో దిస్ ఈస్ హౌ ద క్వెరీ ఈజ్ ఫర్ మల్టిపుల్ థింగ్స్. ఓకే, మల్టిపుల్ కండిషన్స్, అండ్ కానీ ఆర్ కానీ నువ్వు మల్టిపుల్ కండిషన్స్ పెట్టుకుంటే నేను నీకు ఒక థింగ్ యూజ్ చేయమని చెప్పాను కదా. సో ఇది మాత్రం మర్చిపోక అనమాట. ఇప్పుడు ఈ కండిషన్ పెడుతున్నప్పుడు ఇది థర్డ్ కండిషన్ యాడ్ అయితే ప్రతిసారి ఇది పెట్టి మాత్రమే రన్ చేయి, పారెన్సిస్. ఓకేనా, దీన్ని పారెన్సిస్ అంటారు.
ఓకే. అది నీకు కన్‌ఫ్యూజన్ ఉండదు. చదివే వాళ్ళకి క్లియర్‌గా ఉంటది. నీ కోడ్ లాజిక్‌ని కూడా ఇంపాక్ట్ చేయదు. రైట్? మనం అది దాన్ని అక్కడ మాట్లాడుకున్నాం. కాన్సెప్చువల్ వీడియోలో దీని గురించి క్లియర్‌గా మాట్లాడాను. సో, ఎవరైనా చూడకపోతే అది చూసి ఇక్కడికి రండి. అండ్ వన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యాహ్! సో, ఇది క్లియర్ చేసేసుకొని మనం నెక్స్ట్ ఇంకో క్వెరీ లైక్ గురించి మాట్లాడుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ టేబుల్ వేర్ డిస్ట్రిక్ట్ రైట్? డిస్ట్రిక్ట్ అనే కాలం మనం ఇప్పుడు దాకా వాడలేదు. సో, ఇప్పుడు వాడదాం సరదాగా. డిస్ట్రిక్ట్ లైక్ రైట్ ఫ్లోరిడా లాంటివి చూసాం కదా. ఎఫ్ పర్సంటైల్. సో ఫ్లోరిడాతో స్టార్ట్ అయ్యిరా. నువ్వు క్యాపిటల్ ఎఫ్ ఉండాలి నాకు. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఎఫ్ తెస్తా అంటే నాకు అవ్వదు. వేర్ రాస్తే ఏమవుతుంది? ఎఫ్తో ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి చూస్తే. సో యు ఆర్ సీయింగ్ దిస్ బికాస్ డిస్ట్రిక్ట్స్ లైక్ ఫ్లోరిడా. ఇది అవుట్పుట్, సారీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ చూపిస్తున్నాను. ఇది అవుట్పుట్ రైట్. ఒక్కటే రికార్డ్ వచ్చింది ఫ్లోరిడాతో. సో ఐ లైక్ పెడితే ఏమవుద్ది అంటావు? ఇప్పుడు పర్సంటైల్ ఎదర పెట్టాను వెనకాల పెట్టాను అనుకో, ఏమైందంటే నాకు ఎదర ఎన్ని ఉన్నా పర్లేదు, వెనకాల ఎన్ని ఉన్నా పర్లేదు, మొత్తానికి ఆ లెటర్ అన్నది నువ్వు చూస్తున్న కాలంలో ఉండాలి. అంటే డిస్ట్రిక్ట్ పేరులో ఎఫ్ అన్న లెటర్ ఉండాలి. ఓకేనా? సో లైక్ పెట్టడం ఐ లైక్ పెట్టడం అనేది నీ ఇష్టం. అప్పుడు ఎఫ్ క్యాపిటల్ పెట్టాను రైట్. ఐ లైక్ పెడితే దానికి అనవసరం, కేస్ ఇన్సెన్సిటివ్ రైట్. సో ఎఫ్ అన్నది స్మాల్ ఉన్నా క్యాపిటల్ ఉన్నా అది ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఏమని చెప్తుంది? స్మాల్ ఉన్నా క్యాపిటల్ ఉన్నా అది ఏ పొజిషన్లో ఉన్నా నువ్వు నాకు రిటర్న్ ఇవ్వి, ఎఫ్ ఉంటే చాలు నాకు అని చెప్తుంది డిస్ట్రిక్ట్ నేమ్లో కదా. ఇది దాని అర్థం. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం? వీడియో ఐ లైక్ ఆపరేటర్ సపోర్ట్ చేయట్లేదు అనుకుంటా. ఫస్ట్ లైక్ చూద్దాం. అంటే చెప్పాను కదా కొన్ని వీడియోలో చేయడు పిచ్చోడు వీడు. సో వాటి గురించి పట్టించుకోకండి. సో ఐ లైక్ సో లైక్ ప్రకారం ఎఫ్ ఉంటే చాలు. సో వీడు యూస్ చేస్తుంది మై సీక్వెల్. సో మై సీక్వెల్లో ఐ లైక్ కన్నా లైక్ కన్నా ఒకటే ఉన్నట్టుంది. సో వీడు కేస్ ఇన్సెన్సిటివ్ వాడుతున్నాడు. బట్ డూ రిమెంబర్ దిస్, పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ అయినా ఎక్కడైనా మీకు లైక్ అంటే కేస్ సెన్సిటివిటీ, ఐ లైక్ అంటే కేస్ ఇన్సెన్సిటివిటీ. వీడు వాడుతున్న మై సీక్వెల్, మీరు పైన వర్షన్ చూస్తే ఇక్కడ మై సీక్వెల్ వాడుతున్నాము. సో అందుకని చెప్పి వీడు హ్యాకర్ ర్యాంక్ వాడి లోపల వీడు పన్నాగం కూడా ఉంటుంది యాక్చువల్లీ. సో లైక్ ఈజ్ ఫర్ దాట్ అండ్ ఐ లైక్ ఈజ్ ఫర్ దాట్. సో ఇక్కడ యాక్చువల్లీ వర్క్ అవుతున్న ప్రకారం ఏంటి అంటే ఎఫ్ అన్నది ఉండాలి, అది క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ అన్నది అనవసరం అని ఈ సర్వర్లో, ఈ ఎస్క్యూఎల్ సర్వర్లో అలా లైక్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. బట్ యాక్చువల్లీ ఇట్స్ అదర్ వే రౌండ్. లైక్ అన్నది క్యాపిటల్ ఎఫ్ అయితేనే క్యాపిటల్ ఎఫ్ని తీసుకొస్తుంది, స్మాల్ ఎఫ్ ఇస్తే స్మాల్ ఎఫ్నే తీసుకొస్తుంది. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. సో లైక్ గురించి చూసాం, ఐ లైక్ గురించి చూసాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిట్వీన్ గురించి మాట్లాడదాము. వేర్ పాపులేషన్ని బిట్వీన్తో పోలిస్తే బాగుంటుంది యాక్చువల్లీ, న్యూమరిక్ కాబట్టి. పాపులేషన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్కడ వాడతాం? న్యూమరిక్స్ దగ్గర వాడతాం, మరి ఇంకెక్కడ వాడతాం? వేర్ పాపులేషన్ బిట్వీన్ యూ కెన్ సే లైక్ 1 lakh, ఇది 1 lakh కదా, అండ్ 1,50,000. ఇదంతా 15 lakhs అయిపోయింది అంతేనా? ఈ పక్క తీసేద్దాం రైట్. సో ఇదైతే పెట్టడం మర్చిపోకండి, మంచిది ఇది. ఇట్లా సెమికోలన్ ఉన్నది ఇట్ ఈస్ ఆల్వేస్ నెసెసరీ. సో 1 lakh 1,50,000 మధ్యలోనే ఇవన్నీ ఉన్నాయి చూసారా. సో బిట్వీన్ ఆపరేటర్ పెట్టినప్పుడు నేను ఆర్డర్ బై వాడద్దా అంటే ఎవరు చెప్పారు వాడద్దా అని? వేర్లో తర్వాత నువ్వు ఆర్డర్ బై లాస్ట్లో ఎక్కడైనా పెట్టుకో, ఇక్కడ లాస్ట్లో పెట్టుకోవాలి ఆర్డర్ బై. దేంతో దేంతో నువ్వు ఆర్డర్ బై చేద్దాం అనుకుంటున్నావు? సిటీ నేమా, కంట్రీ కోడా, పాపులేషన్ అనుకుందాం. ఓకే. సో నువ్వేం స్పెసిఫై చేయలేదంటే అది అసెండింగ్ తీసుకుంటుంది రైట్. సో పాపులేషన్, యా. సో సేమ్ క్వెరీ రన్ చేశాను మళ్ళీ. జస్ట్ ఇది నేను ఎందుకు స్టాప్ చేసి మళ్ళీ రిస్టార్ట్ చేసిన అంటే మీకు టైం కన్జంప్షన్ ఎక్కువ ఉండదు. నేను ఇక్కడ ఇది చిన్న సింటాక్టికల్ ఎర్రర్ కానీ, అదే ఎర్రర్ ఏం కాదు, ఈ హ్యాకర్ ర్యాంక్ కొంచెం తేడా అని చెప్పా కదా. సో ఆర్డర్ బై చేశాను చూసారా, ఆర్డర్ బై చేసినప్పుడు అసెండింగ్ వస్తుంది. మీరు బై డిఫాల్ట్ ఏం పెట్టకపోతే అసెండింగ్ తీసుకుని స్మాల్ టు బిగ్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకుని ఇది మీకు అవుట్పుట్ ఇస్తుంది. వేర్ కండిషన్లో మీరు బిట్వీన్ పెట్టారు 1,00,000 నుంచి 1,50,000 వరకు రైట్. సో ఇక్కడతో
వేర్ కండిషన్స్ అండ్ కామెంట్స్ వరకు చూసాము. వన్ లాస్ట్ ఆపరేటర్ ఈజ్ మన డిస్టింక్ట్ ఆపరేటర్, అదొక్కటి చూసేసి ఈరోజు ఎండ్ చేసేద్దాం హ్యాండ్స్ ఆన్. మీరైతే ప్రాక్టీస్ చేయండి హ్యాండ్స్ ఆన్, నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పి ఇక్కడ రాసి పెట్టింది వేరు, మీరు కూడా నేను రాసిన క్వెరీలే రాయండి పోనీ కదా. నేను ఓపెన్ చేసిన కమాండ్ ఓపెన్ చేయండి, ఇక్కడ మీకు సిటీ టేబులే ఓపెన్ చేయండి వెళ్ళి కదా. సో ఎప్పుడైనా అలా చేయండి, ఓకేనా. మీకు మీకు ఇంకా స్పెషల్గా నేర్చుకోవాలి అని ఉంటే ఓకే, మీరు వేరే కూడా రన్ చేసుకోండి, తప్పలేదు. బట్ అట్లీస్ట్ ఇదైనా చేయండి, ఓకే. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ మీకైనా సరే. ఓకే, సో డిస్టింక్ట్ కంట్రీ కోడ్స్ ఏమున్నాయి, యూఎస్ఏ ఎన్ఎల్డి రెండు ఉన్నాయి. సో ఆ రెండు వస్తాయి అనమాట, రైట్. యూఎస్ఏ ఎన్నిసార్లు ఉన్నా సో అన్నిసార్లు రాదు. ఎందుకు రాదురా అంటే డిస్టింక్ట్ వాడితే మరి పరిస్థితి అలా ఉంటుంది అనమాట. సో డిస్టింక్ట్తో పాటు నెంబర్ ఇంకో కాలం పెట్టేసాం అనుకో, పరిస్థితి ఏమవుద్దిరా అంటే అప్పుడు యూఎస్ఏతో కాంబినేషన్ ఇంకో కాలం పెట్టావు, ఐ మీన్ కంట్రీ కోడ్తో కాంబినేషన్ ఇంకో కాలం డిస్ట్రిక్ట్. సో యూఎస్ఏలో ఒక డిస్ట్రిక్ట్ కూడా కలిపి, అదే కంట్రీ కోడ్తో డిస్ట్రిక్ట్ కలిపి ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఏమని మాట్లాడుకున్నాం అంటే ఆర్జేవై సి ఈ రెండు కలిపి హెచ్వైడిఏ హెచ్వైడిడి హెచ్వైడిఈ ఇవన్నీ డిఫరెంట్ అవుతాయి కదా. సో అలాగే యూఎస్ఏ సమ్ డిస్ట్రిక్ట్ కాలిఫోర్నియా ఈజ్ డిఫరెంట్, యూఎస్ఏ ఫ్లోరిడా ఈజ్ డిఫరెంట్. సో యూఎస్ఏ మల్టిపుల్ టైమ్స్ వస్తుంది ఇప్పుడు, ఇందాకలా కాదు, ఎందుకంటే వేరే కాలం కూడా యాడ్ చేసావు నువ్వు కదా. సో అందుకని చెప్పి, సో వీడు మళ్ళీ ఏదో అంటున్నాడు. సో వన్స్ ఐ విల్ కమ్. సో నేను మార్చింది ఏం లేదు, జస్ట్ ఇదంతా సెలెక్ట్ చేసి రన్ చేశాను. వితౌట్ సెలెక్ట్ రన్ చేస్తుంటే ఆడేదో ఎర్రర్ త్రో చేస్తున్నాడు. సో ఇక్కడ చూసారా, యూఎస్ఏ మల్టిపుల్ టైమ్స్ వచ్చింది, యూఎస్ఏ అరిజోనా, యూఎస్ఏ ఫ్లోరిడా, యూఎస్ఏ కాలిఫోర్నియా. సో ఈ రెండు కలిపి ఇప్పుడు యూఎస్ఏ ఫ్లోరిడా ఇంకో రికార్డులో కూడా ఉందనుకుందాం కలిపి, ఓకే. యూఎస్ఏ ఫ్లోరిడా ఇంకో రికార్డ్ ఉండి పాపులేషనో లేకపోతే ఏదో ఇంకో ఫీల్డ్ నేమో చేంజ్ అయిపోయి ఇక్కడ ఉన్న నేను మాట్లాడుతుంది ఈ ఫీల్డ్స్లో ఇంకో వాల్యూ చేంజ్ అయ్యి, రైట్. యుఎస్ఏ ఫ్లోరిడా సమ్ ఎక్స్ ఒక వాల్యూ ఒక రికార్డ్, యుఎస్ఏ ఫ్లోరిడా సమ్ వై ఒక రికార్డ్. సో ఈ రెండిటి ఇప్పుడు యుఎస్ఏ ఫ్లోరిడా మీదనే ఆ రెండు కాలమ్స్ మీదనే నువ్వు డిస్టింక్ట్ అప్లై చేసావు కాబట్టి, సో యుఎస్ఏ ఫ్లోరిడా మాత్రం ఒక్కసారి వస్తుంది. ఇప్పుడు ఎక్స్ వై ఉంది కదా అని రాదు. ఇప్పుడు బై ఛాన్స్ నువ్వు ఆ థర్డ్ కాలమ్ని కూడా డిస్టింక్ట్లో యాడ్ చేసావు అనుకో, సపోజ్ యుఎస్ఏ ఫ్లోరిడా ఎక్స్ అనే కాలమ్, యుఎస్ఏ ఫ్లోరిడా వై అనే కాలమ్, మూడింటిని కలిపి డిస్టింక్ట్లో పెట్టావు అనుకో. సో ఇదంతా కలిపితే ఒక డిఫరెంట్ వాల్యూ అయిపోతుంది. యూఎస్ఏ ఫ్లోరిడా ఎక్స్ ఒక వాల్యూ అయిపోతుంది, యూఎస్ఏ ఫ్లోరిడా వై ఒక వాల్యూ అయిపోతుంది. సో ఈ రెండు సేమ్ అవ్వట్లేదు కదా, అది రిమూవ్ చేసేయడానికి, అంటే డిస్టింక్ట్ అంటే రిమూవ్ చేసేస్తుంది కదా రిపిటేటివ్ వాల్యూస్ని. సో ఈ రెండు సేమ్ అవ్వట్లేదు. సో ఈ రెండింటిని చూపిస్తుంది అక్కడ, ఓకేనా. మూడు కాలమ్స్ పెడితే ఆ మూడిట్లో కంపేర్ చేసుకుని వాల్యూస్ ఏమన్నా ఈక్వల్ అయిపోతే మూడు కలిపి అప్పుడు ఆ రికార్డ్ని డూప్లికేట్ చేయకుండా, ఐ మీన్ ఇచ్చే అవుట్పుట్ని డూప్లికేట్ చేయకుండా ఆ సింగిల్ అవుట్పుట్ ఇస్తుంది. అంటే యూఎస్ఏ ఫ్లోరిడా ఎక్స్ ఒక్కటే ఇస్తుంది. ఒకవేళ యూఎస్ఏ ఫ్లోరిడా ఎక్స్ అన్నది ఇంకో చోట కూడా ఉంటే, ఇప్పుడు యూఎస్ఏ ఫ్లోరిడా ఎక్స్ యూఎస్ఏ ఫ్లోరిడా వై ఉంటే ఈ మూడు కాలమ్స్ వాడితే ఈ రెండు రికార్డ్స్ బయటకు వస్తాయి, ఓకే. దట్స్ ఆల్. సో ఎలా అనిపించిందో మాత్రం చెప్పండి ఈ కింద కామెంట్లో ఈ టైప్ ఆఫ్ రికార్డింగ్. సో మొన్నటిదాకా అయితే మనం ఇంకోలా చేసాం కదా, మొబైల్ త్రూ చేసాము. సో దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ వే. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దాన్ని బట్టి నాకు తెలుస్తుంది అనమాట బాగుందా లేదా పాతదే బాగుందా అని. అంతే, థ్యాంక్ యూ, బాయ్.